బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గంజాయి ప్రస్తుతం రాష్ట్రంలో చాప కింద నీరులా వేగంగా విస్తరిస్తున్న మత్తు పదార్థం. పోలీసులు ఎప్పటికప్పుడు వీటిని సరఫరా చేసే ముఠాల ఆట కట్టిస్తున్న ఏదో ఒక దారిలో సమాజంలో అది చిచ్చు రేపుతూనే ఉంది. దీని బారిన పడి ఎంతో మంది యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటుంటే ఇప్పుడు ఈ ముఠాలు చిన్న పిల్లలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. గంజాయి కలిపిన చాక్లెట్లు అందిస్తూ వారి ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నాయి. గంజాయి స్మగ్లర్లు కొత్త మార్గాలను ఎంచుకున్నారు. నేరుగా సరఫరా చేస్తే పట్టుబడతామనే భయంతో కొత్త పద్ధతులను ఎంచుకున్నారు. చాక్లెట్ల మాదిరి ప్యాకింగ్తో సప్లై చేస్తున్నారు. మేడ్చల్ జిల్లాలో ఈ తరహా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు బీహార్ దర్భంగా ప్రాంతానికి చెందిన వ్యక్తి ఇంటిపై సోదాలు చేశారు. ఈ తనిఖీలో 85 గంజాయి చాక్లెట్ల ప్యాకెట్లను గుర్తించిన పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడు చుంచున్న ఉపేందర్ను అదుపులోకి తీసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రధానంగా విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గంజాయి ముఠాలు పాఠశాలల వద్ద ఇలాంటి కార్యకలాపాలను యథేచ్ఛగా నడుపుతున్నాయి. ముఖ్యంగా పాఠశాలలు, కాలేజీల వద్ద ఉండే కొన్ని దుకాణాల్లో ఇవి లభ్యమవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గంజాయి సేవిస్తున్న వారు మత్తులో ఏం చేస్తున్నారో కూడా తెలియకుండానే వివిధ నేరాలకు పాల్పడుతున్నారు. మత్తులో వావి వరసలు మరిచి ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికైనా దీనికి పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయకపోతే రానున్న రోజుల్లో ఇది మరింత ప్రమాదకరంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.